హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా చల్లగా టేస్టీగా మ్యాంగో ఐస్‌ని ఇంట్లోనే చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. మార్కెట్‌లో దొరికే ఐస్ క్రీమ్‌లా కొంచెం క్రీమీగా ఉండే ఈ మ్యాంగో పుల్ల ఐస్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సులువు. ముందుగా బాగా పండిన తీయని మామిడికాయలు తీసుకోవాలండి. ఇలాంటివి 2 కాయలు తీసుకుని మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. ఈ పంచదార బదులు తేనెనైనా వేసుకోవచ్చు. ఈ పంచదార మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ పాలు కూడా పోసి చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా థిక్ గా అయితే ఉంది. దీంట్లో మీరు కావాలంటే పాలు పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళను కూడా పోసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఒకసారి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మనం టీకి వాడే గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాస్లో ఈ మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇలా మీకు కొంచెం పెద్ద సైజులో కావాలంటే మరి కొంచెం పెద్ద గ్లాసులో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మ్యాంగో ప్యూరీని వేసుకున్న తర్వాత ఇలా స్టిక్స్ని కూడా పెట్టుకోండి. ఇలా మన దగ్గర ఉన్న ప్యూరీ అంతా ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసుల్లో నింపుకుని 7 నుంచి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇలా ముందు రోజే మనం తయారు చేసి పెట్టుకుంటే తర్వాత రోజుకి ఐస్ లా తయారై ఉంటుందండి. మీకు 7-8 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్లాస్ లో వాటర్ పెట్టుకుని ఒక సెకండ్ పాటు అలా ఉంచి ఈ ఐస్ ని తీసామంటే చాలా చక్కగా వచ్చేస్తుందండి. చూడండి ఐస్ అయితే ఈ విధంగా తయారైంది. ఈ ఐస్ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చల్లని మ్యాంగో ఐస్ అయితే రెడీ అయిపోయింది. బయట కొనే ఐసుల కంటే ఇలా ఇంట్లోనే సింపుల్ గా తయారు చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.